అప్పటి నుంచి కూడా ఈ కంకణధారణ అన్నది శాస్త్రబద్ధంగా లోపల తయారు చేసి కట్టడం అలవాటు. దాన్ని ఎండోమెంట్ వారు వచ్చిన తర్వాత అదే పద్ధతిని అవలంబిస్తూ దేవస్థానానికి ఆదాయం కావాలి కదని 11 రూపాయలు టికెట్ పెట్టారు. 6 రూపాయలు పూజా సామాగ్రి నిమిత్తం, ఒక అచ్చుగుడి కట్టినందుకు కూలి నిమిత్తం 6 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు దేవస్థానానికి ఎటువంటి ఖర్చు లేకుండా దేవస్థానానికి 5 రూపాయలు నిర్ణయించారు. ఆ విధంగా కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము కట్టుకుంటూ వస్తాం, దేవస్థానాన్ని నడుపుకుంటూ జరుపుకుంటూ వస్తాం. ఈరోజు ఆ యొక్క ఆర్డర్ని కమిషనర్ గారు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే బాగా జనం రద్దీ ఉంటున్నారని మా ఇంట్లో కుటుంబ సభ్యులు, మా చెల్లు, మా అక్క వచ్చి సాయం చేసుకుని కట్టించుకున్నాం. వాళ్ళు ఎవరు కట్టడానికి లేదని వాళ్ళ మీద ఇది కొట్టి వాళ్ళని అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే మేము కమిషనర్కి చెప్పుకున్నాం, ఏమన్నా ఇలా దారాలు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నాం, మేము ఇలా అబ్జెక్ట్ చేస్తున్నారు, మా యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించని కమిషనర్ చెప్పాం. అదే కోర్టులో కూడా వేస్తాం, కోర్టులో విషయం నడుస్తాం. ఇలాగ కమిషనర్ గారి దగ్గర నుంచి కంకణాలు కట్టకూడదని ఆర్డర్ తెచ్చారు. కట్టకూడదు అన్నారు కదా, మేము కట్టడం మానేహం. వాళ్ళు ఏమంటారంటే మేము తెచ్చిన దారాలని లోపల పెట్టి పూజ చేసి కట్టాలి అన్న. మేము మీ దారాలు మేము పూజ చేసి కట్టమండి, మేము ఆల్రెడీ శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మేము దారాలు తయారు చేస్తున్నాం, ఆ దారాలు తీసుకోండి, డబ్బులు అంటారు తర్వాత చూద్దాం, కమిషనర్ గారు తీసుకోమంటే తీసుకుంటాం లేకపోతే లేదు, ఇది వ్యాపారం కాదు, సాంప్రదాయబద్ధంగా భక్తుల నమ్మకాన్ని మనం ఇలాగ ఇబ్బంది పెట్టకూడదు. అమ్మవారి దగ్గర మేము ఆ దారాన్ని తీసి పోగులు తీసి ఆ పీఠం ఎంత ఉందో అంత కొలిచి దాన్ని పూజ చేసి నివేదన పెట్టి అమ్మవారికి గుమ్మడికాయ పూజ చేసి నివేదన పెట్టి చేస్తున్నాము, అదే దారం మా దగ్గర తీసుకోండి, డబ్బులు కమిషనర్ గారు చెప్తే తీసుకుందాం లేకపోతే వేరే రకంగా మళ్ళీ మేము కమిషనర్ గారిని కలుసుకుంటా ఉన్నాం. కాదు ఈ దారాలు పెట్టి పూజ చేయాలి అంటున్నారు, మేము చేయమన్నాం. ఇది గొడవ అండి. ఇది ఇలా ఉండగా ఆల్రెడీ కోర్టులో నడుస్తాం. మేము చెప్పిందని సహకరించట్లేదని మీరు అక్కడ డ్యూటీ చేస్తున్నారు, మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, మేము సస్పెండ్ చేసే అధికారం మాకు ఉంటుంది, మేము అచ్చుకొని పెట్టుకుంటామని ఒక అచ్చుకొని తీసుకొచ్చి దారాలు తీసుకొచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నారు. మేము ఎంటర్ అవ్వడం లేదు. మేము లోపల అచ్చుకులు మేము ఇంకోళ్ళు ఎంటర్ చేయము. మాకు అధికారం ఉందంటే మీకు అధికారం ఉంటే బయట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, గర్భాలయంలో మాత్రం లేదని చెప్పండి. ఇది దయించి దేవస్థానం వారి యొక్క సమస్యని కమిషనర్ వారు దీన్ని స్థూలంగా పరిష్కరించి దీని మీద కమిటీ వేసి ఆ దారాలు మేము కట్టాలా కట్టకూడదా, మా సాంప్రదాయాన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.